ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు మిగిలిపోయి కొన్ని కూరగాయలు ఉన్నప్పుడు ఇలా ఒక్కసారి ఇలా ఈ కర్రీ చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుండిద్ది. ఈ కర్రీలోకి నేనైతే బంగాళదుంప ఫ్రై చేశాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలో చూడాలనుకుంటున్నారా? అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. హాయ్ ఎవ్రీవన్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అబ్దుల్ రహ్మాన్ 790. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇవాళ మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఒక్కసారి ఇలా ఈ కర్రీ చేసి పెట్టండి. లొట్టలేస్తూ తింటారు. కూరగాయలు ఏం లేనప్పుడు కొన్ని కూరగాయలతో ఈ కర్రీ చేసుకోండి. టేస్ట్ అయితే మహా అద్భుతంగా ఉండిద్దండి. ఇవాళ నేను ఏం కూర చేయాలా అని చెప్పి ఆలోచిస్తుంటే నాకైతే కూరగాయలు అయితే ఏం లేవండి ఇంట్లో. బెండకాయ, టమాటా, క్యాప్సికమ్, ములక్కాయ ఉంటే నేనైతే ఈ పులుసు అయితే చేశానండి. మా ఇంట్లో ఈ పులుసు చేసుకున్నప్పుడు పిల్లలైతే లొట్టలేస్తూ తింటారు ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలోకి ఈ పులుసు వేసుకొని తిన్నామంటే మనకి కోడిగుడ్డు ఆమ్లెట్ కూడా అక్కర్లేదు ఫ్రెండ్స్. ఇందులో కూరగాయలు ఉంటాయి కదా, దాంతోనే తినేయచ్చు. కానీ నేను ఇవాళ ఈ పులుసులోకి ఎంతో టేస్టీగా ఉండే ఆలుక ఫ్రై కూడా చూపిస్తున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇవే కాకుండా మనం ఆనపకాయ, వంకాయ, క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకొని పులుసు చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుండిద్ది. ఎప్పుడైనా ఇంట్లోకి చుట్టాలు వచ్చినప్పుడు తొందరగా అయిపోయే రెసిపీ అయితే ఏదైనా ఉందంటే అది ఈ రెసిపీ. నేను ఒకసారి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు కొన్ని కూరగాయలు ఉన్నప్పుడు ఇలా ఒకసారి నేను పులుసు ట్రై చేశానండి. ఇంట్లో వాళ్ళందరూ ఈ పులుసుకు ఫిదా అయిపోయారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఫిదా అయిపోతారు ఫ్రెండ్స్. అంత టేస్ట్ అయితే ఉండిద్ది. మరి పులుసు అంత టేస్టీగా ఉన్న ఈ పులుసు నేను ఎలా చేశానో చూడండి. మొత్తం వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు, లైక్స్ ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు చూడండి ఎంత బాగుందో. కానీ టేస్ట్ ఇంకా బాగుండిద్ది. పిల్లలైతే ఇలా చేసి ఎవరైనా పిల్లలు కూరగాయలు తినని పిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇలా అన్నీ వేసి పులుసు చేసి పెట్టండి. పిల్లలైతే ఈ పులుసుకి ఫిదా అయిపోతారు. కర్రీ కూడా చాలా బాగుంటుందండి. కానీ పులుసు అయితే చాలా 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 టేస్టీగా ఉంటుంది. మనం నాన్ వెజ్ కర్రీ చేసుకున్నా ఇంకా టేస్ట్ అయితే ఉండదండి. చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకున్నా. చింతపండు పులుసు వేసి ఇందులోకి కొద్దిగా ఉంటే బెల్లం వేసుకోండి, లేకపోతే పంచదార వేసుకోండి. కొద్దిగా ఇది యాడ్ చేస్తేనే మీకు రుచి చాలా బాగుండిద్ది. కొద్దిగా కరివేపాకు వేసేసి నేనైతే ఇప్పుడు కుక్కర్ సీటీ పెట్టేస్తాను. 2 విజిల్స్ చాలండి. మన ఎంతో టేస్టీ అయిన వేడి వేడి అన్నంలోకి ఈ పులుసు వేసుకుని తిన్నారంటే ఆహా ఓహో అనాల్సిందే. అంత టేస్ట్ అయితే ఉండిద్ది. మరి ఇప్పుడైతే నేను కుక్కర్ సీటీ పెట్టేసి 2 విజిల్స్ తర్వాత కుక్కర్ కొద్దిగా చల్లారిన తర్వాత చూద్దాం. ఈ పులుసులోకి కోడిగుడ్డు ఆమ్లెట్ కూడా బాగుంటుంది. నేనైతే ఆలూ ఫ్రై చేస్తాను. ఆలూ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడైతే ఇది విజిల్ పెట్టేసి 2 విజిల్స్ తర్వాత కొద్దిగా కుక్కర్ చల్లారిన తర్వాత పులుసు ఎలా ఉందో చూపిస్తాను. దాని తర్వాత ఆలూ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఆలూ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే పెట్టేశానండి. ఇదిగోండి ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చనిపప్పు, కరివేపాకండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే సిమ్ మీద పెట్టేద్దాం. ఇదిగోండి ఆలు కూడా వేసేస్తున్నాను. చిన్న కట్ చేసుకున్నాను.
ఇదిగోండి, ఇందులోకి కొద్దిగా పసుపు, సాల్ట్, వేసేసి కలిపేసి ఇది సిమ్ మీద పెట్టేద్దాం. మెల్లింగా ఫ్రై అవుతూ ఉండిద్ది. ఒక మనకి 20 మినిట్స్ అయినా సరే ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే ఆలు అనేది బాగా మగ్గాలి. ఇప్పుడు ఇది 20 మినిట్స్ ఇలా పెట్టేద్దాం. చూసారా ఫ్రెండ్స్, చూడండి ఎలా ఫ్రై అయినాయో. ఇంకాస్త ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే మనకి ముక్క బాగా ఇది చూడండి కొద్ది గట్టిగా ఉంది కదా. ఇంకొక 10 మినిట్స్ ఫ్రై అవ్వాలి. దాని తర్వాత కారం వేసేసి దించేసి వేడి అన్నంలోకి పులుసును ఈ బంగాళదుంప ఫ్రై వేసుకొని తింటేనా అబ్బా భలే ఉండిద్దండి. ఇంకెందుకు, ఇదైతే ఇంకా 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కారం వేసేద్దాం. ఆలు ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్న కారం వేసేసి నేనైతే ఇంకా దింపేస్తాను. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఆలు. ముక్క అయితే మెత్తగా అయిపోయిందండి, చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే మనం రైస్లోకి పులుసును ఈ ఆలు ఫ్రై వేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో పులుసు. చూసారా, అది చూస్తుంటేనే టెంప్టింగ్ అయిపోయేలా ఉంది కదా. అంత టేస్ట్ అయితే ఉండిద్దండి. 2 మినిట్స్లో అయిపోయిద్ది. చాలా టేస్ట్గా ఉండిద్ది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా మిగిలిపోయిన కూరగాయలతో ఇలా పులుసు చేసుకోండి. టేస్ట్ అయితే ఆసమ్ అండి. ఇప్పుడు నేను వేడి అన్నంలోకి ఈ పులుసు, చూసారా, ములక్కాయ 2 విజిల్స్ పెట్టాను కదా. అసలు చూడండి, అసలు మనకి ఫ్రై కూడా అవసరం ఉండదు. ఈ ములక్కాయ, ఈ బెండకాయ ఇవన్నీ నంచుకొని తినేయచ్చు. అంత టేస్ట్ అయితే ఉండిద్ది. మరి ఇదిగోండి ఆలుకా ఫ్రై. ఇప్పుడే ఒకసారి నేను టేస్ట్ చేసి చెప్తాను. చూడండి, ములక్కాయ చూసారా, 2 విజిల్స్ కదా, బాగా ఉడికింది. ఇదిగోండి ఆలు ఫ్రై కూడా చూసారా, ఇలా ఉండాలండి, భలే ఉండిద్ది. ఇప్పుడు నేను కాస్త టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఆసమ్ అండి, చాలా బాగుంది.